ఓ దైవ సేవకుని కుమార్తె కన్నీటి కథ చెప్తా. చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో పెరిగింది. సండే స్కూల్ టీచర్గా మందిరంలో పనిచేసింది. 200 మంది విశ్వాసులు కలిగిన సంఘం. ఆ దైవజనుడికి 2-3 చోట్ల బ్రాంచ్ మందిరాలు ఉన్నాయి. ఆ కుమార్తె ఇంజనీరింగ్లో జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత అందరు అన్నారట, మాకు సెల్ ఫోన్ ఉంది, నీకుందా? ఆ రోజుల్లో సెల్ ఫోన్తో సబ్జెక్ట్ లేదు ఆ రోజుల్లో. కానీ అందరూ కొంటున్నారు కదని వాళ్ళ డాడీకి చెప్పింది, మనకెందుకమ్మా ఫోను, నీ పని ఏదో నువ్వు చూసుకోవచ్చు కదా. అట్లా కాదు డాడీ, అందరూ సెల్ ఫోన్తో వెళ్తూ ఉంటే నా చేతిలో సెల్ ఫోన్ లేకపోతే నా పరువు పోతుంది డాడీ, నన్ను చిన్న చూపు చూస్తున్నారు డాడీ అని అందండి. మొత్తానికి సెల్ ఫోన్ కొనిచ్చారు. ఆ అమ్మాయి సెల్ ఫోన్ కొన్న తర్వాత అందరూ అడిగారట, నా ఫోన్కి ఫేస్బుక్ ఉంది, నీకుందా అని. అంటే వాళ్ళ డాడీని అడిగిందట, అమ్మ డాడీ ఏదో ఫేస్బుక్